హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి యోనో యాప్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఈ యోనో యాప్ ద్వారా ఏంటంటే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత మన డీటెయిల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా మీరు మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మనం విత్ ఏటీఎం కార్డ్తో చేసుకోవచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్తో కూడా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఈ యోనో యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనే దానికి సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ యోనో యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు యోనో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి యోనో ఎస్బీఐ అని కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, యోనో ఎస్బీఐ అనేసి. ఇట్లా తర్వాత దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అనే దాన్ని క్లిక్ చేయండి. మీరు ఓపెన్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది యోనో రిజిస్ట్రేషన్ అనేసి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ టు ప్రొసీడ్ అనేసి. మీరు ఎగ్జిస్టింగ్ కస్టమరా లేదంటే కొత్త వాళ్ళ అని అడుగుతుంది ఎస్బీఐకి. సో ఎస్బీఐలో ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు ఎగ్జిస్టింగ్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఎస్బీఐలో అకౌంట్ లేదనుకోండి, న్యూ టు ఎస్బీఐ అని. ఇదేంటంటే న్యూ టు ఎస్బీఐ అంటే మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు న్యూ టు ఎస్బీఐ క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంది కాబట్టి మనం యోనో యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యి మనం చూసుకోవాలి కాబట్టి మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్కి వెళ్తుంది. తర్వాత ఏంటంటే మనకు సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు సిమ్ 1 సిమ్ 2 ఇలా ఉంటుంది కదా. సో మనం బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది సిమ్ 1లో ఉందా సిమ్ 2లో ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే మన మొబైల్ నుంచి ఒక ఎస్ఎంఎస్ అయితే బ్యాంక్ వెళ్తుంది. దానికోసం అనేసి కొంత అమౌంట్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. కాబట్టి అమౌంట్ ఉంటేనే మనకు మెసేజ్ అయితే వెళ్తుంది, లేదంటే మెసేజ్ వెళ్ళదనమాట. సో మీ యొక్క సిమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. తర్వాత ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఫోన్ కాల్స్ పర్మిషన్ సంబంధించి, ఎస్ఎంఎస్ పర్మిషన్ సంబంధించి అడుగుతుంది. ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది ప్రాసెస్ అవుతుంది. మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇదే మొబైల్లో ఉందా లేదా అనేది అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది క్రియేట్ యువర్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ అనేసి. సో మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీరు యోనో యాప్ని అయితే ఓపెన్ చేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి. సో మీరు ఏంటంటే మీ యొక్క ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్, మీ యొక్క అకౌంట్ నెంబరు, తర్వాత మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే మన యొక్క ఏటీఎం కార్డ్ యూజ్ చేసి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. సో మీరు దీనిపైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకు మన అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు బ్యాంక్ అకౌంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటారు కదా, అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, లేదంటే మనకు అకౌంట్ రికగ్నిషన్ అవ్వదన్నమాట. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ అకౌంట్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. రెఫరల్ కోడ్, ఒకవేళ మీకు ఎవరైనా రెఫర్ చేసింటే రెఫరల్ కోడ్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదనమాట. ఇదేమంత కంపల్సరీ కాదు, ఇది ఆప్షనల్. సో ఈ డీటెయిల్స్ మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది రివ్యూ యూజర్ డీటెయిల్స్ అనేసి. మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవాలి. మీ యొక్క అకౌంట్ హోల్డర్, ప్రైమరీ అకౌంట్ హోల్డర్ ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది, మీ యొక్క సిఐఎఫ్ నెంబర్ చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ రైట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 3 టైప్స్ ఉంటాయి, వ్యూ అని, లిమిటెడ్ అని, ఫుల్ అని ఉంటుంది. సో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు దాని ప్రకారం మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. వ్యూ అనుకోండి, మీరు ఓన్లీ మీ యొక్క స్టేట్మెంట్ చూసుకోవడము, మీ యొక్క అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడము, తర్వాత వడ్డీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇలాంటి మాత్రమే మీరు చూడగలరు. దీంట్లో ట్రాన్సాక్షన్స్ అవేం చేయలేరు అనమాట. ఇక్కడ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఆర్డీ ఓపెన్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే విత్ ఇన్ ఓన్ అకౌంట్స్లో మీ యొక్క ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు ఫుల్ అనుకోండి, మీరు అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వేరే వాళ్ళకి అమౌంట్ పంపించడం, వేరే వాళ్ళ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకోవడము, రీఛార్జెస్, అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే ఫుల్ అనే దాన్ని క్లిక్ చేసుకొని టోటల్ ఫెసిలిటీస్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఫుల్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఏటీఎం కార్డులో డిజిట్స్ ఉంటాయి కదా, లాస్ట్ 6 డిజిట్స్, ఆ లాస్ట్ 6 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఏటీఎం కార్డ్ పైన నంబర్ ఉంటుంది. ఆ నంబర్లో లాస్ట్ 6 డిజిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ
మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఏటీఎం కార్డు లేదనుకోండి, మీరైతే బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బ్రాంచ్కి వెళ్ళి అక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు అయితే కంపల్సరీ. నెక్స్ట్ ఏటీఎం కార్డుకి సంబంధించి మీ యొక్క ఏటీఎం పిన్, మీ యొక్క పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఏటీఎం కార్డు పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్టర్ అని ఇలా చూపిస్తుంది. మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు యూజర్ నేమ్ ఎలా ఉండాలి, పాస్వర్డ్ ఎలా ఉండాలి అనేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూజర్ నేమ్ అనుకోండి 3 to 20 క్యారెక్టర్స్ ఉండాలి, స్పేస్ ఉండకూడదు ఒకదానికి మధ్యలో, స్మాల్ లెటర్స్, నంబర్స్, తర్వాత ఒక క్యాపిటల్ లెటరు, ఓన్లీ ఇట్లా ఉండాలన్నమాట. అంటే కాంబినేషన్ అయితే ఉండాలి, ఓన్లీ నంబర్స్ ఉండకూడదు అని చెప్తున్నారు. అది యూజర్ నేమ్లో. అదే పాస్వర్డ్ అనుకోండి 8 to 20 క్యారెక్టర్స్ ఉండాలి, మనకు లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కాంబినేషన్లో ఉండాలి. ఇలా దీని ప్రకారం మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. అంటే నెక్స్ట్ టైం మీరు ఏదైనా లాగిన్ అయ్యేటప్పుడు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎంటర్ చేసే యూజర్ నేమ్ పాస్వర్డే మీరు అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సక్సెస్ఫుల్ అనేసి, సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ ఫర్ యువర్ యోనో అకౌంట్ అనేసి మనకి ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 6 digit ఎంపిన్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా, అదేవిధంగా 6 digit ఎంపిన్ కూడా యూజ్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. మనకు ఫోన్పేలో, గూగుల్ పేలో మనకు ఏదైనా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 6 digit పిన్ అయితే ఎంటర్ చేస్తుంటాం కదా, అట్లా ఇక్కడ కూడా మనకు 6 digit పిన్ అయితే ఎంపిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో మనం సెట్ చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేంత చేయకుండా మనం డైరెక్ట్ ఎంపిన్ యూజ్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. లేదు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. లేదు మనం సెట్ చేసుకోవాలంటే సెట్ ఎంపిన్ పైన క్లిక్ చేయాలి. సో మనం సెట్ చేసుకుందాం. సెట్ ఎంపిన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపిస్తుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు ఒకసారి చదువుకొని ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మనకు సెట్ ఎంపిన్ అని ఓపెన్ అవుతుంది. సో సెట్ ఏ పర్మనెంట్ ఎంపిన్ ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ యువర్ అకౌంట్ అనేసి ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాలి. అదేంటంటే 6 digit ఉంటుంది అనమాట, ఓన్లీ నంబర్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూడండి 6 digits ఇన్ లెంత్. దీనిలో 3 వరుసగా 1 2 3 ఇలా వరుసగా ఉండకూడదు. నెక్స్ట్ 1 1 1 ఇలా 3 కాంజిక్యూటివ్ నెంబర్స్ సేమ్ ఉండకూడదు. అంటే డిఫరెంట్గా ఉండాలని చెప్తుంది. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఎంటర్ చేయొద్దండి. అట్లీస్ట్ 3 యూనిక్ నెంబర్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎంపిన్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అదే ఎంపిన్ని మళ్ళీ రీఎంటర్ చేయండి కన్ఫర్మేషన్ కోసం. మీ యొక్క ఎంపిన్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అనేసి. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనేసి మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే పైన క్లిక్ చేయండి. సో యోనో యాప్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ యూజింగ్ ఎంపిన్ అని ఉంటుంది. సో మీరు ఎంపిన్ యూజ్ చేసి ఇందాక 6 digit ఎంపిన్ యూజ్ చేశారు కదా, దాన్ని ఎంటర్ చేసి చేసుకోవచ్చు. లేదనుకోండి లాగిన్ యూజింగ్ యూజర్ నేమ్ అని ఉంటుంది, దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజర్ నేమ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క యూజర్ నేమ్ ఇందాక ఎంటర్ చేస్తారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్, దీని ద్వారా అయినా చేసుకోవచ్చు. లేదా యూజింగ్ ఎంపిన్ అనమాట. సో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి, లేదా ఎంపిన్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది అనమాట. మీ యొక్క అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఆర్డీ ఏమైనా ఉంటే చూపిస్తుంది, మీకు లోన్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, వాటిలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. మీ యొక్క కార్డ్స్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఇవి చూసుకోవచ్చు. తర్వాత యోనో పే, యోనో క్యాష్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ నుంచే మీ టోటల్ స్టేట్మెంట్స్, అమౌంట్ పంపించడం, తీసుకోవడము, స్టేట్మెంట్స్, టోటల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యోనో యాప్ సంబంధించి, యోనో యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.